ఐదో పాఠం బాధ్యతను వహించటం. మంగళవారం 9 ఏప్రిల్ 1961 సంవత్సరం. ఏప్రిల్ 9 ఆదివారం పొద్దున్నే డాన్ యువాన్ ఇంటికి నేను వచ్చాను. గుడ్ మార్నింగ్ డాన్ యువాన్ నేనన్నాను. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. డాన్ యువాన్ నా వైపు చూసి చిన్నగా నవ్వుకున్నాడు. నేను కారు పార్క్ చేసిన తరువాత డాన్ యువాన్ నా కారు దగ్గరికి వచ్చి నేను అతని గురించి తెచ్చిన కొన్ని ఆహార పొట్లాలను నేను బయటకు తీస్తుండగా డాన్ యువాన్ కారు డోర్ని తెరిచి పట్టుకున్నాడు. మేము ఇంటికి నడిచి తలుపు ప్రక్కన కూర్చున్నాం. నేనక్కడ ఏం చేస్తున్నానో అని వాస్తవమైన గ్రహింపుతో ఉండటం ఇదే మొదటిసారి. 3 నెలల నుంచి ఫీల్డ్కి తిరిగి వెళ్ళటానికి నిజంగా నేను ఎదురు చూస్తున్నాను. అదెట్లా ఉందంటే ఏదో నా లోపల ఒక టైం బాంబు అమర్చబడి ఉంది. అది పేలిపోయి వెనువెంటనే నాకేదో అతీంద్రియమైనది గుర్తుకొచ్చింది అన్నట్లుంది. నా జీవితంలో ఈ ఒకసారి చాలా సహనంగా మరి చాలా సమర్థవంతంగా నేనున్నాను అని నాకు గుర్తొచ్చింది. డాన్ యువాన్ నాతో ఏదైనా మాట్లాడే ముందు నా మైండ్ను తొలిచేస్తున్న ఒక ప్రశ్నను అతని ముందు ఉంచాను. 3 నెలల నుండి తెల్ల డేగకి సంబంధించిన జ్ఞాపకంతో నేను పీడింపబడ్డాను. దాని గురించి నా అంతట నేనే మర్చిపోయినప్పుడు అతనికి ఎట్లా తెలిసింది? అతను నవ్వాడు కానీ సమాధానం చెప్పలేదు. నాకు చెప్పమని డాన్ యువాన్ని అభ్యర్థించాను. అదసలు ఏమీ లేదు. డాన్ యువాన్ ఎప్పటిలాంటి నిశ్చయంతో అన్నాడు. నువ్వు విచిత్రమైన వాడివి అని ఎవరైనా చెప్పగలరు. నువ్వు ఉత్తి మొద్దువు అంతే. డాన్ యువాన్ తిరిగి నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ నేను ఊహించని మూలకి నన్ను తోస్తున్నాడని అనిపించింది. మన చావును మనం చూడటం సులభమేనా? ఆ విషయంలో అంటిపెట్టుకుని ఉండటానికి ప్రయత్నిస్తూ నేను అడిగాను. ఖచ్చితంగా నవ్వుతూ అతను అన్నాడు. ఇది ఇక్కడే మనతోనే ఉంది. ఆ విషయం మీకెట్లా తెలుసు? నేను ముసలివాడిని. ఒకడు వయసుతో పాటు అన్ని రకాల విషయాలు నేర్చుకుంటాడు. నాకు చాలామంది ముసలివాళ్ళు తెలుసు, కానీ వాళ్ళెప్పుడు దీన్ని నేర్చుకోలేదు. మీరెట్లా నేర్చుకోగలిగారు? వెల్, నాకు అన్ని రకాల విషయాలు తెలుసు. ఎందుకంటే నాకు ఎటువంటి వ్యక్తిగత చరిత్ర లేదు అని చెప్పొచ్చు. మరి దేనికన్నా కూడా నేను ఎక్కువ ప్రాముఖ్యం అని భావించని కారణంగా. మరి నా చావు నాతో పాటు ఎక్కడే కూర్చుని ఉండటం మూలంగా. అతని నిజంగా దేన్నో తడుతున్నట్లుగా అతను చేతులు చాచి వేళ్ళని కదిపాడు. నేను నవ్వాను. నాకు తెలుసు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో. ఆ ముసలి రాక్షసుడు మళ్ళీ నన్ను బలంగా కొట్టబోతున్నాడు. బహుశా నా ఆత్మవిశ్వాసంతో. కానీ ఈసారి నేనేం పట్టించుకోను. ఒకప్పటి నాకు ఉన్న అత్యుత్తమమైన సహనం యొక్క జ్ఞాపకం డాన్ యువాన్ వైపు నా అసహనం మరియు భయానికి సంబంధించిన చాలా భావాలు పోగొట్టిన విచిత్రమైన ఉల్లాస స్థితిలో నన్ను నింపింది. బదులుగా అతని చర్యల గురించిన అద్భుతానికి సంబంధించిన అనుభూతిని భావించాను. నిజం చెప్పండి, మీరు ఎవరు? నేను అడిగాను. చూడటానికి అతను ఆశ్చర్యపోయినట్లున్నాడు. అపారమైన పరిమాణంలోకి అతని యొక్క కనుగుడ్లు తెరిచి అవి మూసుకుపోతున్నట్లుగా అతని కనురెప్పల్ని మూస్తూ పక్షిలాగా రెప్పలు ఆర్పాడు. అవి క్రిందికి వచ్చి తిరిగి మళ్ళీ పైకి వెళ్ళి అతని కళ్ళను ఫోకస్లో ఉంచాయి. అతని విన్యాసం నన్ను భయపెట్టింది. అయితే నేను వెనక్కి సర్దుకున్నాను. అయితే అతను చిన్నపిల్లాడిలాగా నవ్వాడు. నీకు నేను యువాన్ మాథ్యూస్. అయితే నేను నీ సేవకు సిద్ధంగా ఉన్నాను. అతిశయోక్తిగా కూడిన మర్యాదతో అతను అన్నాడు. అప్పుడు నేను నాలో రగిలిపోతున్న ఇంకొక ప్రశ్నని అడిగాను. మనం మొదటిసారి కలుసుకున్నప్పుడు మీరు నాకేం చేశారు? నా వైపు చూసిన చూపు గురించి నేను మాట్లాడేది. నేనా? ఏమీ చెయ్యలేదు. అమాయకమైన గొంతుతో సమాధానమిచ్చాడు. అతను నా వైపు చూసినప్పుడు నేను ఎట్లా భావించాను? మరి దానివల్ల నాకు ఒక్క మాట పెగలకుండా పోవటం అన్నది ఎంత అసంగతమైనది అని నేను అతనికి వివరించాను. చెంపలపైకి కన్నీళ్లు జారేదాగా నవ్వాడు. నాకు ద్వేషభావం తిరిగి మళ్ళీ మొదలవ్వటం భావించాను.
నేనేమో చాలా సీరియస్గా మరి ఆలోచిస్తూ ఉండటం, అతనేమో అతని మోటైన దారుల్లో మరీ భారతీయుడిగా ఉన్నాడు అని అనుకున్నాను. చూడటానికి నా మూడ్ని గుర్తించినట్లున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారి నవ్వటం ఆపేశాడు. నువ్వు నన్ను పీడించిందని, ఎందుకంటే నేను నాకు జరిగిన దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి సీరియస్గా ప్రయత్నిస్తున్నానని. సుదీర్ఘ సంశయం తర్వాత నేను అతనితో చెప్పాను. అర్థం చేసుకోవటానికి అక్కడేమీ లేదు. కలవరపడకుండా సమాధానం ఇచ్చాడు. అతన్ని కలిసినప్పటి నుండి జరిగిన అసాధారణ సంఘటనలకు సంబంధించిన క్రమాలైనటువంటి నా వైపు చూసినటువంటి భావగర్భితమైన తదేకమైన చూపు, తెల్లడేగను గుర్తు తెచ్చుకోవటం మరియు అన్న నా చావు అన్న నీడను కొండపై చూడటం, వీటన్నింటినీ సమీక్షించాను. ఇవన్నీ మీరు నాకెందుకు చేస్తున్నారు? నేను అడిగాను. పోట్లాట పెట్టుకోవాలి అనేట్టుగా లేదు నా ప్రశ్న. ప్రత్యేకంగా నేను మాత్రమే ఎందుకు అనేటువంటి ఉత్సుకత మాత్రమే. మొక్కల గురించి నాకు తెలిసింది చెప్పమని నువ్వు నన్ను అడిగావు అన్నాడు. గొంతు వ్యంగ్యంతో కలగలిసి ఉండటం నేను గుర్తించాను. నన్ను ఎగతాళి చేస్తున్నట్టుగా ఉంది చెప్పింది. నాకు ఇంతవరకు మీకు చెప్పింది మొక్కలకి ఎటువంటి సంబంధం లేదు నేను ఆక్షేపించాను. వాటి గురించి నేర్చుకోవడానికి సమయం పడుతుంది అన్నది అతని సమాధానం. నా ఉద్దేశ్యం ఏంటంటే అతనితో వాదించటం నిరర్ధకం. నేను చేసిన అసంగతమైన మరి తేలికైన తీర్మానాలకు సంబంధించిన పూర్తి తెలివి తక్కువతనాన్ని నేను గ్రహించాను. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకెప్పుడు డాన్ యువాన్తో చికాకు పడటం లేదా నా నిగ్రహాన్ని కోల్పోకూడదని నాకు నేను ఒట్టు పెట్టుకున్నాను. అయితే వాస్తవంగా ఆ పరిస్థితిలోకి వచ్చేసరికి అతను ఎప్పుడైతే ఆకస్మికంగా మందలించడం, తిరస్కరించడం, ఎదురు దెబ్బతీయటం చేశాడో అప్పుడు నాకు మళ్ళీ కోపం వచ్చింది. అతనితో ప్రతిస్పందించటానికి లేదా సంభాషించటానికి లేదా సంబంధానికి నాకు ఎటువంటి దారి లేదు అని నేను భావించాను. అయితే అది నాకు కోపం తెప్పించింది. ఇప్పుడు నీ చావును గురించి ఆలోచించు. ఉన్నట్లుండి డాన్ యువాన్ అన్నాడు. అది నీ భుజం పొడవులో ఉంది. అది నిన్ను ఎప్పుడైనా తట్టవచ్చు. కనుక అనవసరమైన ఆలోచనలకి మరి మానసిక స్థితులకి నీకు నిజంగా సమయం లేదు. మన ఎవ్వరికీ దాని గురించి సమయం లేదు. మొదటి రోజు మనం కలుసుకున్నప్పుడు నేను నీకేం చేశానో తెలుసుకోవాలనుందా? నేను నిన్ను చూశాను. అయితే నాతో నువ్వు అబద్ధం చెబుతున్నావని నువ్వు అనుకోవటం నేను చూశాను. కానీ నువ్వు అబద్ధం చెప్పలేదు, నిజంగా చెప్పలేదు. అతని వివరణ ఇంకా నన్ను గందరగోళానికి గురి చేసింది అని చెప్పాను. అందుకారణంగానే అతని యొక్క చర్యలను వివరించడు. మరి ఆ వివరణలు అన్నవి అనవసరమని అతను సమాధానం ఇచ్చాడు. లెక్కలోకి వచ్చేది ఏంటంటే చర్య, మాట్లాడటానికి బదులుగా యాక్టింగ్, పనులు చేయటం. చాపను పరిచి తలను మూటపై ఉంచి పడుకున్నాడు. తనను తాను సౌకర్యవంతంగా చేసుకుని ఆ తర్వాత నిజంగా నేను మొక్కల గురించి నేర్చుకోవాలనుకుంటే నేను చేయాల్సిన పని ఇంకొకటి ఉందని నాతో చెప్పాడు. నేను నిన్ను చూసినప్పుడు నీ సమస్య ఏంటి? మరి ఇప్పుడు నీకున్న సమస్య ఏంటి? నువ్వు చేసే వాటికి సంబంధించిన బాధ్యతను తీసుకోవటం నీకు ఇష్టం లేదనా? చెప్పిన దాన్ని అర్థం చేసుకోవటానికి నాకు సమయాన్ని ఇవ్వాలి అనుకుంటున్నట్లుగా మెల్లగా అతను అన్నాడు. బస్ డిపోలో ఉన్నప్పుడు నువ్వు చేసినవన్నీ చెబుతున్నప్పుడు నువ్వు అబద్ధం చెబుతున్నావని నీకు తెలుసు. నువ్వెందుకు అబద్ధాలు చెబుతున్నావు? ప్రశ్నించాడు. నా లక్ష్యం ఏంటంటే నా పనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారంని వెతకడం అని నేను వివరించాను. డాన్ యువాన్ నవ్వి ఒక మెక్సికన్ రాగాన్ని హమ్ చేయటం మొదలుపెట్టాడు. ఒక మనిషి ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకుంటే అతను ఆ మార్గం అంతా వెళ్ళాలి అన్నాడు. కానీ ఏదైతే చేస్తాడో దానికి పూర్తి బాధ్యతను తీసుకోవాలి. చేస్తాడన్నది అస్సలు విషయమే కాదు. మొదట తెలుసుకోవాల్సినది ఏంటంటే దాన్ని ఎందుకు చేస్తున్నాడని. ఆ తరువాత వాటి గురించి ఎటువంటి సందేహాలు లేదా పశ్చాత్తాపం లేకుండా ఉంటే చర్యలతో అతను కొనసాగాలి. అతను నన్ను పరీక్షించాడు. నేనేం చెప్పాలో నాకు తెలియదు. దాదాపు ఆక్షేపణతో కూడినదిలాగా. చివరికి ముందు నా అభిప్రాయాన్ని ఉంచాను. అది అసంభవమైనది నేనన్నాను. ఎందుకు అని అతను నన్ను అడిగాడు. అయితే బహుశా వాస్తవంగా అది మాత్రమే వాళ్ళు చేయగలరు అని ప్రతి ఒక్కరూ అనుకునేది అని నేనన్నాను.
ఆ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏమైనప్పటికీ వాటి గురించిన సందేహాలు మరి పశ్చాత్తాపం తప్పితే ఎటువంటి దారి లేదు. సందేహాలు మరి పశ్చాత్తాపం తప్పితే ఎటువంటి దారి లేదు. ఖచ్చితంగా ఒక దారి ఉంది. నిశ్చయంగా అతను సమాధానమిచ్చాడు. నన్ను చూడు అన్నాడు. నాకు పశ్చాత్తాపం మరి సందేహాలు లేవు. నేను చేసే ప్రతిదీ నా నిర్ణయం మరి నా బాధ్యత. ఉదాహరణకి నేను చేసే సాధారణ విషయం ఎడారిలో నడవటానికి నిన్ను తీసుకువెళ్ళటాన్ని బహుశా నా చావును చాలా బాగా సూచిస్తుంది. చావు నన్ను వెంబడిస్తోంది కనుక సందేహాలకి మరియు పశ్చాత్తాపంకి నాలో ఎటువంటి ఖాళీ లేదు. నిన్ను నడకకు తీసుకువెళ్ళటానికి ఫలితంగా నేను చచ్చిపోవాల్సి వస్తే ఖచ్చితంగా చచ్చిపోవాలి. నువ్వు ఇంకొక వైపు అమరుడవని నువ్వు భావిస్తున్నావు. అయితే అమరజీవికి సంబంధించిన నిర్ణయాలు రద్దు చేయబడవచ్చు, లేదా చింతించవచ్చు, లేదా అనుమానించబడవచ్చు. ఎక్కడైతే చావు అన్నది ఒక వేటగాడో ఆ ప్రపంచంలో మై ఫ్రెండ్ విచారాలకి లేదా సందేహాలకి అక్కడ సమయం ఉండదు. అక్కడ నిర్ణయాలకి మాత్రమే సమయం ఉంటుంది. నా అభిప్రాయంలో అది నిజం కాని ప్రపంచం. ఎందుకంటే అది ప్రవర్తనకు సంబంధించిన ఉత్తమమైన రూపాన్ని తీసుకుని కొనసాగటానికి ఉన్న దారి అదే అని చెప్పడం ద్వారా ఏకపక్షంగా తయారయ్యింది అని నేను విధేయతతో వాదించాను. అథ్లెటిక్ పోటీకి సంబంధించిన విన్యాసాలతో మరి కష్టాలతో యువకులు వారి శరీరాలను నిగ్రహించుకోవటం ఎట్లా, మరి ఆరోగ్యకరమైన శరీరంలో ఉండే ఆరోగ్యకరమైన మైండ్కు సంబంధించిన అద్భుతాల గురించి అనంతమైన ఉపన్యాసాలు నాకు ఇస్తూ ఉండేటటువంటి మా నాన్న కథ డాన్ యువాన్కి చెప్పాను. ఆయన ఒక యువకుడు. నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయనకి 27 సంవత్సరాలు మాత్రమే. వేసవి కాలంలో ఒక నియమంగా నేను ఎక్కడైతే ఉంటున్నానో మా తాతల ఫామ్కి నాతో కనీసం ఒక నెల గడపటానికి ఎక్కడైతే ఆయన పాఠశాలలో బోధిస్తాడో ఆ పట్టణం నుంచి ఆయన వచ్చేవాడు. అదొక నరకప్రాయమైన నెల. నాకు అప్పుడున్న పరిస్థితికి ఆపాదించవచ్చు అని నేను అనుకున్న మా నాన్న ప్రవర్తనకు సంబంధించి ఒక ఉదాహరణను నేను డాన్ యువాన్కి చెప్పాను. ఆ ఫామ్కి వచ్చి రావటంతోనే వెంటనే మా నాన్న ఆయనతో పాటు సుదీర్ఘమైన నడకకు నన్ను బలవంతం చేసేవాడు. అట్లా అయితే మేమిద్దరం మాట్లాడుకోవచ్చని. అయితే అట్లా మేము మాట్లాడుకుంటుంటే ప్రతిరోజు పొద్దున్న 6 గంటలకు మేము ఈతకు వెళ్ళటానికి ప్రణాళిక రచించేవాడు. మాకు చాలా సమయం మిగలటానికి రాత్రిపూట పడుకునే ముందు అలారం 5:30కి పెట్టేవాడు. ఎందుకంటే మేము ఖచ్చితంగా 6 గంటలకు నీళ్లలో ఉండటానికి పొద్దున్నే అలారం రోగగానే ఆయన మంచంపై నుంచి లేచి కళ్ళజోడు పెట్టుకుని కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూసేవాడు. ఆయన ఏ రకంగా పలికేవారో కూడా నాకు ఖచ్చితంగా గుర్తుంది. ఈరోజు కొంచెం మబ్బు పట్టినట్లుంది. నేను చెప్పేది విను. నేను ఒక 5 నిమిషాలు మళ్ళీ పడుకోబోతున్నాను. ఓకే, సరిగ్గా 5 అంటే 5 నిమిషాలు. నేను మామూలుగా నా ఒళ్ళు విరుచుకుని పూర్తిగా మేల్కొంటాను. 10 గంటల దాకా, ఒక్కసారి మధ్యాహ్నం దాకా ఆయన తిరిగి స్థిరంగా పడుకునేవారు. నన్ను పీడించింది ఏంటంటే ఆయన ఎప్పుడు స్పష్టమైన దగా తీర్మానాలను ఆయన పాటించకుండా తిరస్కరించేవారని నేను డాన్ యువాన్తో చెప్పాను. అలారం పెట్టడాన్ని తిరస్కరించడం ద్వారా చివరికి ఆయన భావాలను నేను గాయపరిచినంత వరకు ఆయన ప్రతిరోజు పొద్దున్నే ఈ ఆచారకాండను పదే పదే చేసేవారు. అవేమీ దగా తీర్మానాలు కాదు. మా నాన్న తరపున మాట్లాడుతూ డాన్ యువాన్ అన్నాడు, మంచంపై నుంచి ఎట్లా లేవాలో మామూలుగా ఆయనకు తెలియదు అంతే. ఏమైనప్పటికీ నేనన్నాను, అవాస్తవమైన తీర్మానాలకి నేనెప్పుడు జాగ్రత్తగా ఉంటాను. అయితే నిజమైన తీర్మానం అంటే ఏమిటి? మొహమాటమైన నవ్వుతో డాన్ యువాన్ అడిగాడు. ఆయనతో ఆయన మా నాన్న చెప్పుకుని ఉండేవారు. ఏమనంటే ఈత కొట్టడానికి పొద్దున్న 6 గంటలకు కాకుండా మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాలని. నీ తీర్మానాలు స్పిరిట్ని గాయపరుస్తాయి. అత్యంత సీరియస్గా ఊపిరి బిగపట్టి చెప్పాడు డాన్ యువాన్. అతని గొంతులో నేను బాధను కూడా గుర్తించాను అని అనుకున్నాను. మేము చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నాం. నా కోపమంతా పోయింది. నేను మా నాన్న గురించి ఆలోచించాను. ఆయన మధ్యాహ్నం 3 గంటలకి ఈత కొట్టాలనుకోడు. నీకు తెలియదు, డాన్ యువాన్ అన్నాడు.
అతని మాటలు నన్ను ఉలిక్కిపడేలా చేశాయి. మా నాన్న చాలా బలహీనంగా ఉంటారు. అలాగే ఆయన ఎప్పుడూ చేయని ఆయనకు తోచిన చర్యలకు సంబంధించిన ప్రపంచం నేను దాదాపుగా అరుస్తున్నాను. డాన్ యువాన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లయబద్ధమైన దారిలో అతను మెల్లగా తల ఊపాడు. నాకు భయంకరమైన విచారం అనిపించింది. మా నాన్న గురించి ఆలోచించటం అన్నది ఎప్పుడూ కూడా దహించే భావనలను తీసుకువస్తుంది. నువ్వు చాలా దృఢమైన వాడివి అనుకుంటున్నావు. నువ్వు అనుకోవు. మామూలు గొంతుతో డాన్ యువాన్ అడిగాడు. నేను అవునని చెప్పాను. మా నాన్న నన్ను ఉంచిన అన్ని భావోద్వేగ సంక్షోభాలను అతనికి వివరించటం మొదలుపెట్టాను. కానీ డాన్ యువాన్ నన్ను అడ్డుకున్నాడు. ఆయన నీతో మొరటుగా సభ్యత లేకుండా ఉన్నారా? డాన్ యువాన్ అడిగాడు. లేదు. ఆయన నీతో సంకుచితంగా ఉన్నారా? లేదు. ఆయన నీకేమి చేయగలరు? అన్నీ చేశారా? అవును. అయితే ఆయనలో ఉన్న లోపం ఏమిటి? ఆయన చాలా బలహీనుడు అని నేను మళ్ళీ అరవటం మొదలుపెట్టాను. కానీ నేనే పట్టుబడిపోయి నా గొంతును తగ్గించేశాను. డాన్ యువాన్ చేత అట్లా ప్రశ్నలు వేయించుకోవటం చాలా హాస్యాస్పదం అనిపించింది నాకు. దేని గురించి మీరిదంతా చేస్తున్నారు? నేను అన్నాను. బహుశా మనం మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నాను. ఇంతకుముందు కంటే ఎక్కువ కోపంగా, మరి అణగారిపోయినట్లు అనిపించింది. నా ప్రవర్తనపై తీర్పునిచ్చే ఎటువంటి అర్హత లేదా ఎటువంటి ప్రమేయం అతనికి లేవని నేనన్నాను. డాన్ యువాన్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. నీకు కోపం వచ్చిన ప్రతిసారి నువ్వు సత్యసంధునిగా భావిస్తావు. నువ్వు భావించవు. పక్షిలా కళ్ళు తిప్పి డాన్ యువాన్ అన్నాడు. డాన్ యువాన్ అన్నది నిజమే. కోపంగా ఉన్నప్పుడు సమర్థించుకోవాలని భావించే ధోరణి నాకుంది. మా నాన్న గురించి మాట్లాడుకోవద్దు. సంతోషకరమైన మూడ్ యొక్క ముసుగు వేసుకొని నేనన్నాను. మొక్కల గురించి మాట్లాడుకుందాం. లేదు, మీ నాన్న గురించి మాట్లాడుకుందాం. డాన్ యువాన్ ఒత్తిడి చేశాడు. ఈరోజు మనం మొదలు పెట్టాల్సింది అక్కడ నుండే. నువ్వు ఆయన కంటే చాలా దృఢమైన వాడివి అయితే ఆయనకు బదులుగా పొద్దున్న 6 గంటలకు నువ్వెందుకు ఈత కొట్టడానికి వెళ్ళలేదు? ఆయన నన్ను సీరియస్గా అడుగుతున్నారని నేను నమ్మలేకపోయానని డాన్తో చెప్పాను. పొద్దున్నే 6 గంటలకు ఈత కొట్టడం అన్నది మా నాన్నకు సంబంధించిన విషయం కానీ నాది కాదు అని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. ఆయన ఆలోచనని ఎప్పుడైతే ఒప్పుకున్నావో ఆ క్షణం నుంచి అది నీ యొక్క వ్యవహారం. అకస్మాత్తుగా డాన్ యువాన్ నాతో అన్నాడు. నేనెప్పుడు దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిజాయితీగా ఉండరని మా నాన్న గురించి నాకు ఎప్పుడూ తెలుసు. ఆ సమయంలో అభిప్రాయాలని ఎందుకు చెప్పలేదని వాస్తవంగా డాన్ యువాన్ అడిగాడు. మనం మన నాన్నలకి అలాంటి విషయాలు చెప్పము. బలహీనమైన వివరణ లాగా నేను చెప్పాను. ఎందుకు చెప్పకూడదు? మా ఇంట్లో అదెప్పుడు జరగదు. అంతే. నీ ఇంట్లో నువ్వు చాలా పనికిమాలిన పనులు చేశావు. బెంచ్ పై నుంచి తీర్పునిచ్చిన జడ్జిలాగా అతను ప్రకటించాడు. నువ్వు చేయని ఒకే ఒక్క విషయం ఏంటంటే నీ చైతన్యాన్ని బాగు చేసుకోలేదు. డాన్ యువాన్ అన్న మాటలకి ఎంత వినాశకరమైన శక్తి ఉందంటే అవి నా మైండ్లో ప్రతిధ్వనులుగా అయ్యాయి. అతను నా రక్షణలను మొత్తం కూలదోశాడు. నేను డాన్ యువాన్తో వాదించలేకపోయాను. నేను రాసుకోవటంలో ఆశ్రయం పొందాను. చివరికి ఒక బలహీనమైన వివరణను ప్రయత్నించాను. ఏమనంటే నేను నా జీవితాంతంలో మా నాన్న లాంటి వాళ్ళనే ఎదుర్కొన్నాను. ఎవరైతే మా నాన్నలాగా వాళ్ళ పద్ధతులకి నన్ను కట్టుపడేసి ఒక నియమంలాగా నన్ను వేలాడదీసి వదిలేసేవాళ్ళు అని చెప్పాను. నువ్వు ఫిర్యాదు చేస్తున్నావు, మృదువుగా డాన్ యువాన్ అన్నాడు. నీ జీవితాంతం నువ్వు ఫిర్యాదు చేస్తూనే ఉన్నావు. ఎందుకంటే నీ నిర్ణయాలకు నువ్వు బాధ్యతను వహించవు. పొద్దున్నే 6 గంటలకు లేచి ఈత కొట్టాలి అనే మీ నాన్న యొక్క ఆలోచనకి నువ్వు బాధ్యతను వహించుంటే నువ్వు ఈత కొట్టేవాడివి. నీ అంతటా నువ్వు అది అవసరం అనుకుంటే, లేదా ఆయన ఆలోచనలు నీకు తెలిసిన వెంటనే ఆయన ఎప్పుడైతే మొదటిసారి నోరు తెరుస్తారో అప్పుడే నీ చావు నువ్వు చావు, నేను చెయ్యను అని చెప్పుండేవాడివి. నీ చావు నీవు చావు, నేను చెయ్యను అని చెప్పుండేవాడివి. ఒకడి నిర్ణయాలకు బాధ్యత వహించడం అంటే అర్థం వాటి గురించి ఆ ఒకడు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉండాలి. ఉండండి నేను అన్నాను. మీరు దీన్ని వేరే వైపుకు తిప్పేస్తున్నారు. డాన్ యువాన్ నన్ను పూర్తి చేయనివ్వలేదు.
అవాస్తవమైన చర్యలకు సంబంధించిన ఒకానొక ఉదాహరణగా మాత్రమే నేను మా నాన్నను ఉపయోగించానని, అయితే అటువంటి మూర్ఖమైన విషయం గురించి ఎవ్వరూ కూడా వారి యొక్క తెలివితో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండరని నేను ఒకానొక విషయం చెప్పబోయాను. నిర్ణయం ఎటువంటిది అనేది విషయం కాదు డాన్ యువాన్ అన్నాను. దేనికన్నా కూడా ఏది ఎక్కువ తక్కువగా సీరియస్గా ఉండకపోవచ్చు. నీకు తెలీదా? ఎక్కడైతే చావు అన్నది ఒక వేటగాడు, ఆ ప్రపంచంలో అక్కడ చిన్న లేదా పెద్ద నిర్ణయాలు ఉండవు. మన అనివార్యమైన చావుకు సంబంధించిన వైఖరిలో మనం చేసే నిర్ణయాలు మాత్రమే ఉంటాయి అక్కడ. నేను ఇంకేమీ చెప్పలేకపోయాను. బహుశా 1 గంట గడిచిపోయింది. అతను నిద్రపోనప్పటికీ అతని చాపపై డాన్ యువాన్ స్థిరంగా కదలకుండా ఉన్నాడు. ఇదంతా మీరు నాకెందుకు చెబుతున్నారు డాన్ యువాన్? నేను అడిగాను. ఇది మీరు నాకెందుకు చేస్తున్నారు? నువ్వు నా దగ్గరికి వచ్చావు, అతను అన్నాడు. కాదు, అది కాదు విషయం. నువ్వు నా దగ్గరికి తీసుకురాబడ్డావు. అయితే నీపై నాకు ఒక ఉద్దేశ్యం ఉంది. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఆయన కోసం ఈత కొట్టడం వలన మీ నాన్నతో నీకో ఉద్దేశ్యం ఉండి ఉండవచ్చు, కానీ నువ్వు చెయ్యలేదు. బహుశా ఉందంటే, ఎందుకంటే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు. నేను నీకంటే ఎక్కువ కాలం జీవించాను. నాకు మిగిలి ఉన్నవి పెండింగ్ ఏమీ లేదు. నా జీవితంలో నాకేం తొందర లేదు. అందువల్ల నీతో నాకు సరైన ఉద్దేశ్యం ఉండవచ్చు. మధ్యాహ్నం మేము నడవటానికి వెళ్ళాం. నేను చాలా సులభంగా అతనితో పాటు నడవగలిగా. అయితే అతని బ్రహ్మాండమైన భౌతిక నైపుణ్యానికి నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను. అతని యొక్క ఖచ్చితమైన అడుగులతో అతను ఎంత చురుకుగా నడుస్తున్నాడంటే అతని వెనుక ఉన్న నేను చిన్నపిల్లాడిలాగా ఉన్నాను. మేము తూర్పు దిశగా వెళ్ళాం. అప్పుడు నేను గమనించాను, నడిచేటప్పుడు మాట్లాడటం అతనికి ఇష్టం ఉండదని. నేను డాన్ యువాన్తో మాట్లాడితే నాకు సమాధానం చెప్పటానికి డాన్ యువాన్ నడవటం ఆపవలసి వస్తోంది. కొన్ని గంటల తర్వాత మేము ఒక కొండ దగ్గరికి వచ్చాం. అతను క్రింద కూర్చొని నన్ను అతని ప్రక్కన కూర్చోమని సైగ చేశాడు. హాస్యమైన నాటకీయ గొంతుతో అతను నాకొక కథ చెప్పబోతున్నాడని ప్రకటించాడు. ఒకానొకప్పుడు ఒక యువకుడు ఉండేవాడు. ఆ పట్టణంలో తెల్లవాళ్లతో కలిసి నివసించిన అభాగ్య భారతీయుడు. అతనికి ఇల్లు లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. అతడు తన అదృష్టం పరీక్షించుకుందామని పట్టణానికి వచ్చాడు. అయితే అతనికి కష్టాలు మరి నొప్పులు మాత్రమే ఎదురుపడ్డాయి. ఎప్పటికప్పుడు ఒకానొక కంచరగాడిదలా పనిచేస్తూ కొన్ని సెంట్లు సంపాదించేవాడు. అవి ఒకానొక ముద్దకు మాత్రమే సరిపోయేవి. లేదంటే అతను అడుక్కోవాలి, లేదా తిండి దొంగతనం చెయ్యాలి. స్తబ్దుగా ఉన్న స్థితిలో అతను ఆ వీధిలో పైనుంచి క్రింది దాకా తిరిగాడు. అక్కడున్న అన్ని మంచి వస్తువులపైన అతని కళ్ళు నిలిచిపోయాయి. అతను ఎంత ఒళ్ళు మర్చిపోయాడంటే అతను ఎక్కడ నడుస్తున్నాడో కూడా అతను చూసుకోలేదు. అట్లా నడుస్తూ అక్కడున్న కొన్ని బుట్టలకి తగిలి తుల్లిపడి ఒక ముసలతని పైన పడ్డాడు. ఆ ముసలతను 4 పెద్ద గుమ్మడికాయల్ని మోసుకెళ్తూ కొంచెం విశ్రాంతి తీసుకుని తిందామని అప్పుడే కూర్చున్నాడు. డాన్ యువాన్ తెలిసినట్లుగా నవ్వి చెప్పాడు, ఆ యువకుడు అట్లా తుల్లిపడటం అన్నది చాలా వింతైనది అని ముసలతను కనుక్కొన్నాడని. అతనికి భంగం కలిగించినందుకు ఆ ముసలతను కోపడలేదు. బదులుగా ప్రత్యేకంగా ఆ యువకుడు మాత్రమే అతనిపై ఎందుకు పడ్డాడు అని ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడు ఇంకోవైపుకు కోపంగా ఆ ముసలతన్ని దారికి అడ్డు తప్పుకోమని చెప్పాడు. వాళ్ళ కలయికకు అంతిమ కారణం ఏమై ఉంటుందా అని అతనికి అస్సలు పట్టింపు లేదు. వాళ్ళ దారులు అప్పటికే మారిపోయాయని అతను గమనించలేదు. దొర్లుకుంటూ వెళ్ళిపోతున్న దేని వెనకాలో ఎవరో వెళ్తున్న కదలికల్ని డాన్ యువాన్ అనుకరించాడు. అతను అన్నాడు, ఆ ముసలాయన గుమ్మడికాయలు గుండ్రంగా తిరుగుతూ ఆ వీధి చివరికి దొర్లుకుంటూ వెళ్తున్నాయి అని. ఎప్పుడైతే ఆ గుమ్మడికాయల్ని ఆ యువకుడు చూశాడో ఆ అతని ఆహారం దొరికిందనుకున్నాడు. ఆ రోజుకి అతనికి ఆహారం దొరికిందనుకున్నాడు. అతను ఆ ముసలతనికి లేవటానికి సహాయం చేసి ఆ బరువుగా ఉన్న గుమ్మడికాయల్ని అతనికి మోయటానికి సహాయం చేస్తానని ఒత్తిడి చేశాడు. కొండల్లో ఉన్న అతనింటికి వెళ్తున్నానని ఆ ముసలతను ఆ యువకుడికి చెప్పాడు. అయితే ఆ యువకుడు అతనితో పాటు వెళ్ళటానికి ఒత్తిడి చేశాడు. కనీసం కొంచెం దూరమైన వస్తాను అన్నాడు.
ఆ కొండల్లోకి ఒక దారి ఉంది. ఆ దారిలో వెళ్తున్నాడు ఆ ముసలతను. అయితే వాళ్ళు నడుస్తున్నప్పుడు అతను మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఆహారంలో కొంత భాగం ఆ యువకుడికి ఇచ్చాడు. ఆ యువకుడు కడుపు నిండుగా చాలా సంతృప్తిగా తిన్న తరువాత ఆ గుమ్మడికాయలు చాలా బరువుగా ఉండటం గుర్తించి వాటిని చాలా బిగుతుగా పట్టుకున్నాడు. డాన్ యువాన్ కళ్ళు తెరచి పైశాచికమైన నవ్వు నవ్వి చెప్పాడు. ఆ యువకుడు అడిగాడు, ఆ గుమ్మడికాయలలో మీరేం తీసుకువెళ్తారు? ఆ ముసలాయన సమాధానం చెప్పలేదు, కానీ ప్రపంచానికి సంబంధించిన దారుల గురించిన సలహా మరి జ్ఞానాన్ని అతనికిచ్చి మరి అతని బాధలను తగ్గించగల ఒక స్నేహితుడు లేదా సహచరుణ్ణి అతనికి చూపించబోతున్నాడని అతనితో చెప్పాడు. డాన్ యువాన్ అతని చేతులతో ఒక అద్భుతమైన సైగ చేసి చెప్పాడు. ఆ యువకుడు ఇంతవరకు ఎప్పుడూ చూడనటువంటి అత్యంత అందమైన జింకను రమ్మని ముసలతను పిలిచాడు. ఆ జింక ఎంత సాధు స్వభావంతో ఉందంటే అది అతని దగ్గరికి వచ్చి అతని చుట్టూ తిరిగింది. అది ఆడంబరంగా మరి ప్రకాశించింది. ఆ యువకుడు మంత్రముగ్ధుడైపోయి అది స్పిరిట్ జింక్ అని వెంటనే తెలుసుకున్నాడు. అప్పుడు ఆ ముసలతను అతనితో చెప్పాడు, ఆ స్నేహితుడు మరియు దాని యొక్క జ్ఞానం కావాలంటే అతను చేయాల్సిందల్లా ఏంటంటే ఆ గుమ్మడికాయల్ని వదిలేయాలని. డాన్ యువాన్ నవ్వు అతిశయాన్ని చూపించింది. అతను అన్నాడు, ఆ యువకుడికి అనవసరమైన కోరికలు అటువంటి అభ్యర్థనను విన్న తరువాత పెళ్ళుబికాయి. డాన్ యువాన్ కళ్ళు చిన్నగా తయారయ్యాయి మరియు పైశాచికంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ యువకుడి ప్రశ్న పలికాడో అప్పుడు ఈ 4 పెద్ద గుమ్మడికాయల్లో మీకు సంబంధించినవి ఏమున్నాయి? డాన్ యువాన్ చెప్పాడు. ఏమనంటే ఆ ముసలతను చాలా నిర్మలంగా అతను ఆహారాన్ని వాటిలో తీసుకుని వెళ్తున్నాడని సమాధానం ఇచ్చాడు. మెస్క్వేట్ చిక్కుడుకాయలు, పంచదార మరి సుగంధం ద్రవ్యం చేర్చి మరి వాటన్నింటికి సంబంధించిన తీపి పిండితో కలగలిపిన మొక్కజొన్న పిండితో చేసిన రొట్టె, పూనోల్ మరి మంచినీళ్ళు. అతను కథ చెప్పటం ఆపేసి కొన్నిసార్లు గుండ్రంగా చుట్టూ నడిచాడు. అతనేం చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు, కానీ వాస్తవానికి అది కథలో భాగమే. చూడటానికి ఆ వలయం సర్కిల్ ఆ యువకుడి యొక్క ఆలోచనల్ని తెలియజేస్తున్నట్లుంది. డాన్ యువాన్ ఏం చెప్పాడంటే ఖచ్చితంగా ఆ యువకుడు ఒక్క మాట నమ్మలేదు. అతను లెక్క వేశాడు. ఏమనంటే ఖచ్చితంగా మంత్రగాడు అయినటువంటి ఆ ముసలతను అతను గుమ్మడికాయల కోసం ఆ స్పిరిట్ జింకను ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే అప్పుడు నమ్మశక్యం కాని రీతిలో ఆ గుమ్మడికాయలు పవర్తో నింపబడుతున్నాయి అని డాన్ యువాన్ మళ్ళీ పైశాచిక నవ్వుతో మొహం పెట్టి చెప్పాడు. ఏమనంటే అతనికి ఆ గుమ్మడికాయలే కావాలని ఆ యువకుడు తెలియజేశాడు. చూడటానికి ఆ కథకి ముగింపు పలికే ముందు అక్కడ సుదీర్ఘమైన విరామం ఏర్పడింది. డాన్ యువాన్ నిశ్శబ్దంగా ఉన్నాడు. అయినప్పటికీ నాకు తెలుసు దాని గురించి నేను అడుగుతానని ఎదురు చూస్తున్నాడని. అయితే నేను అడిగాను, ఆ యువకుడికి ఏం జరిగింది? అతను ఆ గుమ్మడికాయలని తీసుకున్నాడు. సంతృప్తికరమైన నవ్వుతో అతను సమాధానమిచ్చాడు. ఇక్కడ ఇంకొక సుదీర్ఘ విరామం ఏర్పడింది. నేను నవ్వాను. ఇది నిజమైన భారతీయ కథ అవుతుందని నేను అనుకున్నాను. అతను నన్ను చూసి నవ్వినప్పుడు డాన్ యువాన్ కళ్ళు మెరుస్తున్నాయి. అక్కడ అతని గురించిన అమాయకత్వానికి సంబంధించినది ఉంది. అతను మృదువుగా తడవలుగా నవ్వుతూ నన్ను అడిగాడు, ఆ గుమ్మడికాయల గురించి తెలుసుకోవాలని లేదా? ఖచ్చితంగా నాకు తెలుసుకోవాలనుంది. నేను అనుకోవటం ఆ కథ ముగింపు అదే అని. ఊహ కాదు. అతని కళ్ళలో కొంటె కాంతితో అతనన్నాడు. ఆ యువకుడు అతని గుమ్మడికాయల్ని పట్టుకుని ఎవ్వరూ లేని ప్రదేశానికి పరుగెత్తుకెళ్ళి వాటిని తెరిచాడు. అతనేం కనుగొన్నాడు? నేను అడిగాను. డాన్ యువాన్ నా వైపు ఒక క్షణం చూశాడు. అయితే నా యొక్క మానసిక ఆతృతల గురించిన గ్రహింపుతో అతనున్నాడని నాకు అనిపించింది. అతను తలను అడ్డంగా అటు ఇటు ఊపి లోపల నవ్వుకున్నాడు. సరే, నేను అతన్ని కోరాను, ఆ గుమ్మడికాయలు ఖాళీగా ఉన్నాయా? ఆ గుమ్మడికాయలలో ఆహారం మరియు మంచినీళ్లు మాత్రమే ఉన్నాయి, అతను చెప్పాడు. అయితే ఆ యువకుడు క్షణికావేశంలో వాటిని రాయికేసి పగలగొట్టాడు. అతని యొక్క ప్రతిస్పందన సహజమే.
ఆ స్థితిలో ఉన్న ఎవరైనా అతను చేసిన పనే చేస్తారు అని నేనన్నాను. డాన్యవాన్ సమాధానం ఏంటంటే, ఆ యువకుడు దేని గురించి ఎదురు చూస్తున్నాడో తెలియని ఒక మూర్ఖుడు. పవర్ అంటే ఏంటో అతనికి తెలియదు. కనుక ఒకవేళ అతను దాన్ని కనిపెట్టాడో లేదో అతను చెప్పలేకపోయాడు. అతను అతని యొక్క నిర్ణయానికి బాధ్యత తీసుకోలేదు. అందువల్ల అతని పొరపాటుకు అతను కోపం తెచ్చుకున్నాడు. అతను ఏదో లాభం పొందుదాం అనుకున్నాడు. బదులుగా ఏమీ దొరకలేదు. నేనే ఆ యువకుణ్ణి అయ్యుంటే, నేను అనుకున్నట్లుగా నన్ను నేను అనుసరించి ఉంటే, నేను కోపంతో మరి పశ్చాత్తాపంతో ముగిసిపోయి తర్వాత ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేకుండా నా అంతట నేను ఏదైతే పోగొట్టుకున్నానో దాని గురించి నా జీవితాంతం పశ్చాత్తాపంతో గడుపుతానని డాన్యువాన్ ఊహించాడు. తర్వాత ఆ ముసలతని ప్రవర్తనను వివరించాడు. సంతృప్తి పడిన కడుపు ఇచ్చే ధైర్యాన్ని అతనికివ్వటం కోసం ఆ ముసలతను తెలివిగా ఆ యువకుడిని భోజనం పెట్టి పోషించేవాడు. అందువల్ల ఆ యువకుడు ఆహారాన్ని మాత్రమే ఆ గుమ్మడికాయల్లో కనుక్కోవటం వలన క్షణికావేశంలో వాటిని పగలగొట్టాడు. అతని నిర్ణయానికి సంబంధించిన ఎరుకతో అతను ఉండి దానికి అతను బాధ్యతను వహించుంటే డాన్యువాన్ అన్నాడు, అతను ఆహారాన్ని తీసుకుని దాంతో సంతృప్తి పడటం కంటే ఎక్కువగా ఉండేవాడు. అయితే బహుశా అప్పటికి అతను గ్రహించేవాడు ఆ ఆహారం కూడా పవర్ అని.